నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేమంతా సిద్ధం అనే ఒక కార్యక్రమం పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి అయితే వస్తున్నారు. సో ఇప్పటి వరకు అసలు వైసీపీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయా? ఆ కార్యక్రమాలతో పోలిస్తే ఇప్పుడు మేమంతా సిద్ధం అనే కార్యక్రమం సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మేమంతా సిద్ధమని ఆయన అంటే జనమంతా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం, బై చెప్పడానికి అన్నట్టుగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. నేను మొన్న ఈ మధ్య వెళ్ళొచ్చా అండి, ఆంధ్రప్రదేశ్లో 3-4 జిల్లాలు తిరిగి వచ్చాను. ఫ్లెక్సీలు మాత్రం అడుగడికి పెట్టారు, కానీ జనం అందరూ కూడా ఎక్కడ సిద్ధమని ఫ్లెక్సీ చూసినా బై చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దాళ్ళ వయోధికులు రాక. అసలు ఇంకోటి అండి, ఇప్పుడు ఈయన ఈ 5 సంవత్సరాల నుంచి జనానికి దూరంగా ప్యాలెస్కే పరిమితమైన వ్యక్తి ఇవాళ మేమంతా సిద్ధమని పులివెందుల నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు వెళ్తే అసలు బస్సులో వెళ్ళటం వల్ల జరిగేది ఏముందండి? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు ప్రజా గళం అని పేరుతో. అలాగే ఇప్పుడు ఈయన వారాహి మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఆల్రెడీ లోకేష్ బాబు కూడా యాత్ర జరుగుతూనే ఉంది. వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు ఈయన ప్యాలెస్లో కూర్చుంటే జనం ఏమనుకుంటారు అని బయటికి రావటమే తప్ప ఇవాళ ఏదన్నా ఒక కార్యక్రమం చెప్పాలి కదండి. ఆయన 2019 ఎలక్షన్ అప్పుడు ఒక డీపీతో వచ్చాడు, ఏది నాకు మెడలు వంచుతా ప్రత్యేక హోదా తెస్తా అని. అదే సోషల్ మీడియాలో ప్రజలు నమ్మారు, ముఖ్యంగా యువత బాగా నమ్మారండి. ఈయన వస్తే కనుక ప్రత్యేక హోదా వస్తే మీకు అందరికీ ఉపాధి కలుగుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయని బాగా చెప్పాడు. నాకు వదిలిపెట్టండి, ఇక్కడ నాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ లోక్సభలో నాకు మేజర్ సీట్లు ఇవ్వమన్నారు. 22 సీట్లు ఇచ్చారండి. 25 సీట్లకు 22 సీట్లు ఇస్తే ఏ విధంగా అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం ఆయనకి. అందులోని చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు. నాకు అయితే కనుక నేను వితిన్ నో టైం మెడలు వంచటం తేటమని అన్నాడు, చేతిలో పెడతా అని. కానీ అది అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగాల కల్పనకి చేయలేకపోయాడు, పెట్టుబడులు తెస్తానని చెప్పి ఆ కార్యక్రమం మొదలెట్టి అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీకు సాధికారత బస్సు యాత్ర అని ఒకటి పెట్టాడండి, అది అట్టర్ ఫ్లాప్ అయ్యి వెంటనే అది క్లోజ్ చేశారు. తర్వాత ఇంటింటికి గడప గడపకని పెట్టారు. గడప గడపకి ప్రోగ్రాంలో అందరూ నిలదీసేటప్పటికి ఎమ్మెల్యేస్ చాలామంది మధ్యలోనే ముగిచ్చేసుకుని ఇంటికి వచ్చేసారు. అట్ట ఫెయిల్ అయిపోయింది. మొన్న సిద్ధం 4 సభలు పెట్టారు. 4 సభల కోసం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల ప్రజలను తరలించినా కూడా అక్కడ జరగాల్సిన గందరగోళం అంతా తాగి కొట్టుకోవడం, తర్వాత ప్రెస్ వాళ్ళ మీద దాడి చేసింది చూశాం కదండి రాప్తాడులో. అప్పుడు కర్ణాటక నుంచి కూడా బస్సులు తీసుకొచ్చారు. ఇక్కడ జరిగిన దెందులూరు సభల్లో వీటన్నిటికి కూడా ఏడేపల్లిగూడెం అనుకుంటా మొత్తం బస్సులన్నింటినీ బుక్ చేసేసి ఎక్కడ ప్రజలకి అందుబాటులో లేదు, స్టూడెంట్స్కి అందుబాటులో లేదు. పరీక్షలు కూడా వాయిదా వేశారండి, అంటే బస్సులు లేనందువల్ల. యూనివర్సిటీలు అన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఈ ఫెయిల్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ సిద్ధం సభ మూసేశారండి. ఇప్పుడు మేమంతా సిద్ధం అని కొత్త దీంతో వచ్చాడు. ఇప్పుడు ఇవాళ బస్సు యాత్రలో చెప్పాల్సింది ఏంటి? ఇది ఒక ఎన్నికల ప్రచారం కదండి. ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా లేదా చెప్పాలి. 3 రాజధానులు పెడతానని చెప్పాడు, 3 రాజధానులు పెట్టాడా లేదా చెప్పాలి. అసలు 3 రాజధానులు పెట్టకపోయాడు. అసలు ఇప్పుడు ఏమన్నా రాజధాని ఉందా లేదా చెప్పాలి. ఆయన వచ్చే నాటికి ఒక రాజధాని అయితే ఉంది, ఇప్పుడు ఏమైంది ఆ రాజధాని? పని ఏదన్నా ఒక రాజధాని పెట్టగలిగాడా? తర్వాత ఆడబడుచులకి పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి, నేను మద్య నిషేధం పెడితే తప్ప నేను రాను, అసలు ఓట్లు అడగనన్నాడు. ఇవాళ మద్య నిషేధం పెట్టాడా? దాని మీద అప్పు కూడా తీసుకొచ్చారు, మద్యం వచ్చే ఆదాయం మీద అప్పు తీసుకొచ్చారు. ఈ విధంగా తర్వాత రాష్ట్రంలో మంచి పౌర వసతులు కల్పిస్తాన్నాడు. ఎక్కడ రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. ఏ రంగానికి కూడా. తర్వాత ప్రజల జీవితానికి నాది భరోసా, ఎక్కడ ఏ కష్టం వచ్చినా అన్న గన్లాగా పరిగెత్తుకొస్తాడని రోజా చెప్పింది. ఎన్ని మానభంగాలు జరిగినాయండి. మరీ దళిత వర్గాల మీద జరిగిన దాడులు, అమానుషమైన దాడులు జరిగినాయి, బీసీల మీద జరిగినాయి, మైనార్టీల మీద జరిగినాయి. ఈ ఒక వర్గం ఫలానా అని లేదండి, ప్రతి వాళ్ళకి కూడా ఈయన పరిపాలనలో సఫర్ అయ్యారు. ఇవన్నీ కూడా ఒకటి వైఫల్యం చెందితే ఇవాళ ఆయన కేవలం హైవే మీద వెళ్ళటానికే పెట్టుకున్నాడు ఈ కార్యక్రమం కూడా. ప్రజలకి ఎదుర్కొని ఏదైనా సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడతలా. ఇప్పుడు హైవే మామూలుగా రోడ్ల మీదకి వెళ్తే పరిస్థితి, ఈ బస్సే కనుక రేపు ఇరుక్కుంది అనుకోండి, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ దిగబడుతున్నాయి, ఆటోలు. ఇప్పుడు సీఎం గారు వెళ్తున్న బస్సు ఏమన్నా దిగబడకుండా ఉంటుందా? దిగబడితే పరిస్థితి ఏంటి?
అందుకనే అసలు వద్దు, మీరు లోపలికి వస్తే మీరు ఈ సమాధానాలు చెప్పలేరని ఎమ్మెల్యేస్ కూడా మేము అక్కడ చూసుకుంటాం, మీరు మెయిన్ రోడ్ వరకు. నేషనల్ హైవేస్ బాగున్నాయండి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎట్లా ఉన్నాయో నేషనల్ హైవేస్, అది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ రోడ్లు పక్కాగా ఉన్నాయి, మద్రాస్ టు కలకట్టా హైవే కానీ ఎక్కడైనా కూడా. తర్వాత స్టేట్ హైవేస్ కూడా ఈ టోల్ గేట్లు పెట్టిన హైవేస్ ఉన్నాయి చూసారా, ఇటు నల్గొండ సూర్యాపేట మేంచిల్లే, ఇటు అద్దంకి నెల్లూరు, ఇవి బాగున్నాయి. కానీ జిల్లా పరిషత్కి సంబంధించినవి కానీ, పంచాయతీరాజ్కి సంబంధించిన రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ రోడ్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయండి. కార్లు కాదు, మోటార్ సైకిళ్ళు కూడా ఎత్తుక్కుని వెళ్ళాల్సి వస్తుంది ఆ గుంటల్లో నుంచి. ఏ గుంట ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు అంటే మీరు ప్రతిపక్షాల సభలు చూస్తున్నారు, అలాగే అధికార పక్షం సభలు కూడా చూస్తున్నారు. సో ప్రజల మద్దతు పూర్తిగా ఎవరికి ఉందంటారు? కదా మీరు చెప్పారు, బస్సులు లాంటివి కానివ్వండి, మద్యం కానివ్వండి, డబ్బు కానివ్వండి, అధికార పార్టీ పక్కన ఉంది. సో ప్రతిపక్షాలు అంత పెట్టలేకపోతున్నాయి, కానీ జనం ఎవరికి ఎక్కువగా మద్దతు చూపుతున్నారు మీరు చూసిన దాన్ని బట్టి? అంటే మొన్న సిద్ధం సభలకు చూశారు కదండి, ఇప్పుడు బస్సులు మొబిలైజ్ చేయటం కాకుండా అసలు మొబిలైజ్ చేయలేని పరిస్థితిలో గ్రీన్ మ్యాట్లని ఏదో VHF ఏదో టెక్నాలజీతో పెట్టి, సినిమా టెక్నాలజీ పెట్టి అదే మనుషుల్ని అన్ని సాట్ల పెట్టి గ్రాఫిక్స్ చేశారు. అది అందరూ చూశారు పేపర్లలో, వాళ్ళు ఇచ్చిన అఫీషియల్యే, బయట నుంచి ఏమి ఎవరిచ్చినవి కాదు. తర్వాత డ్రోన్ వచ్చి ఆ ఖాళీ స్థలాలు తీస్తుంటే ఉలిక్కిపడి దాదాపు ఒక అరగంట సేపు దానికే టైం ఇచ్చిచ్చారు, ఎవరిది ఇది అని. తీరా చూస్తే వాళ్ళు పెట్టుకున్న ఐప్యాక్ వాళ్ళదే అని తెలిసింది. అంటే అలా అంత మాత్రం కూడా స్పృహలో లేరు. ఏంటంటే మన వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయి అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జనం ఇష్టపడి ఎక్కడ రావట్లేదండి. మరి ప్రతిపక్షాలకు వస్తున్నారా? ప్రతిపక్షాలకి ఎందుకు రావట్లేదు? మొన్న మీరు ప్రజాగాళము మెయింటైన్ చేయలేక ఇటు ఒక 3 కిలోమీటర్లు అటు ఒక 3 కిలోమీటర్లు ట్రాఫిక్ తన్నింది కదా, మొత్తం అంతా మొత్తం నిండిపోయింది కదా. ఆఖరి ప్రాంగణం అయితే ప్రాంగణం నిండిపోయింది. జనం చోటు దొరక లైట్ టవర్లు ఎక్కితే కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా చూసి, బాబు దిగండి, ఏమైనా ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అక్కడ కూడా సరైన బందోబస్తు పెట్టలేదు, ఇష్యూ అయింది. ఇప్పుడు 2 ఎస్పీల మీద కూడా చర్య తీసుకుంటారనేది కూడా జరుగుతుందండి, పల్నాడు అండ్ ప్రకాశం ఎస్పీల మీద. అట్లా అంటే నంద్యాల ఎస్పీ మీద కూడా ఉంది, కానీ అది ఎంతవరకు అవుతుందో తెలియదు. మొత్తం మీద అది స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మధ్యలో జరుగుతుంది. సో ప్రజాదరణ మాత్రం ప్రతిపక్షాలకు ఉందంటారు. ఇప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీటింగ్స్కి జనం బాగానే వస్తున్నారు కదంటే, వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు, వీళ్ళేమి వెహికల్స్ పెట్టే పరిస్థితి కూడా లేదు కదండి. కాబట్టి ఇప్పుడు కిందసారి అన్ని వెహికల్స్ పెట్టి కూడా మొబిలైజ్ చేసి అందులో సారా ఫుడ్ అన్నీ పెట్టినా కూడా చూసాం కదా, రాలేదు. ఏలూరులో సభ కూడా అట్లాగే అయింది.